మద్యం అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డ్ నమోదైంది. డిసెంబర్ నెలలో ఏకంగా 5,052 కోట్ల మద్యం అమ్ముడైంది. నిన్న డిసెంబర్ 31 సందర్భంగా ఒక్కరోజే 314 కోట్ల రూపాయల మందు తాగారు పబ్లిక్. లోకల్ బాడీ ఎలక్షన్స్, న్యూ ఇయర్ ఈవెంట్లతో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో మద్యం అమ్మకాలు పెరుగుతుండగా ఈ స్థాయిలో సేల్స్ ఎప్పుడూ కాలేదని అంటున్నారు ఎక్సైజ్ అధికారులు. ఓవైపు న్యూ ఇయర్ కిక్, మరోవైపు సర్పంచ్ ఎలక్షన్స్ లిక్కర్ ఆదాయానికి కలిసి వచ్చాయి. కొత్త మద్యం పాలసీ డిసెంబర్లోనే మొదలు కావడం, డిపోల నుంచి ఎప్పటికప్పుడు స్టాక్ బయటకు వెళ్లడంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది అదిరిపోయే కిక్తో ముగింపు పలికింది. మద్యం అమ్మకాల్లో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది. డిసెంబర్ నెలలో ఏకంగా 5,052 కోట్ల మద్యం అమ్ముడైంది. నిన్న డిసెంబర్ 31 సందర్భంగా ఒక్కరోజే 314 కోట్ల రూపాయల మందు తాగారు పబ్లిక్. లోకల్ బాడీ ఎలక్షన్స్, న్యూ ఇయర్ ఈవెంట్లతో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో 2025 ఏడాదిలో మద్యం అమ్మకాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆల్ టైమ్ రికార్డుగా చెప్పవచ్చు మద్యం అమ్మకాల్లో. ఎప్పుడు కూడా అంటే 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతవరకు ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగలేదు. కారణం ఏంటంటే ఒకటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఇంకొకటి ఈ 31 డిసెంబర్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు ఎక్సైజ్ కూడా కొత్త పాలసీ వచ్చింది డిసెంబర్ 1 నుంచి, అది కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 5,052 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఒక డిసెంబర్ నెలలో జరగడం అనేది ఇది ఆల్ టైమ్ రికార్డుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. నిన్న ఒక్కరోజే 314 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. ఏ స్థాయిలో మద్యం అమ్మకాలు ఈ 31 డిసెంబర్కు జరిగాయనేది ఈ రికార్డే మనకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు మద్యం అమ్మకాలు జరిగినా కొంత ఈ స్థాయిలో లేవు, కానీ ఈసారి ఎందుకో కానీ భారీగా అమ్మకాలు జరిగినట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారుల లెక్కలు చెప్తున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో డిసెంబర్ 31కు 282 కోట్ల మద్యం అమ్మకాలు మాత్రమే జరిగాయి. ఈసారి మాత్రం 314 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయంటే మనకు వ్యత్యాసం కనపడుతుంది. భారీగా ఈసారి సేల్ జరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఒకసారి మొత్తంగా చూస్తే ఒక 4 రోజుల లెక్కలు చూస్తే కనుక 26వ తారీఖున 193 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి, 27న 183, 29న 283 కోట్లు, 30వ తారీఖున 376, 31 314 కోట్లు. అంటే 28వ తారీఖున ఆదివారం సెలవు కాబట్టి మిగతా అన్ని రోజులు కనుక చూస్తే మొత్తంగా ఈ 4-5 రోజులలో డిసెంబర్ 31కు ముందు మొత్తంగా చూస్తే 1,350 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. మొత్తానికి 5,052 కోట్లు అనేది ఆల్ టైమ్ రికార్డుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగడం పట్ల అంటే ఎప్పుడైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చూస్తుందంటే ఆదాయం ఎంత వస్తుంది, సో ఇచ్చినటువంటి టాస్క్ పూర్తయిందా లేదనేది చూస్తుంది. సో ఎక్సైజ్ శాఖ అధికారులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగడం అనేది రికార్డుగా చెప్తున్నారు. భారీగా ఆదాయం వచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక మరోవైపు డిసెంబర్ మొత్తంగా చూస్తే డిసెంబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 49 లక్షల లిక్కర్ సేల్, 49 లక్షల కేసుల లిక్కర్ సేల్ జరిగింది. ఇక బీర్ విషయానికి వస్తే 44 లక్షల కేసుల బీర్ సేల్ జరిగింది. ఒక్కొక్క బీర్ కాటన్లో 12 బీర్లు ఉంటాయి. ఆ లెక్కన మనం చూస్తే కనుక 44 లక్షల కేసుల బీర్ సేల్ జరిగినట్టుగా లెక్కలైతే చెప్తున్నాయి. సో మొత్తంగా గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో లిక్కర్ సేల్ అయితే జరగలేదు. నిన్న ఒక్క రోజులో చూస్తేనే 314 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయంటే మనకు ఏ స్థాయిలో మద్యం సేవించారనేది మనకు అర్థమవుతుంది. ఇంకొక వైపు ఇందాక నేను చెప్పినట్టుగా 11, 14, 17వ తారీఖులలో మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగాయి. గ్రామీణ ప్రాంతాలలో కూడా భారీగా లిక్కర్ సేల్ జరిగింది. ఈ స్థాయిలో లిక్కర్ సేల్ జరగడం అనేది అంటే ఎన్నికలు ఉన్నప్పుడు వాస్తవానికి పెరుగుతుంది, కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఈసారి మాత్రం భారీగా పెరిగినట్టుగా లిక్కర్ సేల్ పెరిగినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి ఈ 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 1,350 కోట్లు. మొత్తం డిసెంబర్ నెల చూస్తే డిసెంబర్ 1 నుంచి 31వ తారీఖు వరకు చూస్తే 5,052 కోట్లు. సో ఈ స్థాయిలో లిక్కర్ సేల్ జరగడం అనేది ఫస్ట్ టైంగా చెప్తున్నారు. అందుకే ఆల్ టైమ్ రికార్డుగా చెప్తున్నారు. ఇక మిగతా విషయాలకు వస్తే కనుక కొంత ఈసారి ఎప్పుడైనా కొంత బీర్ సేల్ మన తెలంగాణ మార్కెట్ ఏంటంటే బీర్ ఎక్కువగా సేల్ జరుగుతుంది. మనకు డిసెంబర్ ఉన్నప్పటికీ దాదాపుగా
10-12 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పటికీ కూడా బీర్లు ఎక్కువ తాగుతారు. కానీ ఈసారి బీర్ మాత్రం కొంత తగ్గింది. హార్డ్ అంటే లిక్కర్ సేల్ ఎక్కువగా పెరిగినట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. కొంత మేర తగ్గింది. సో ఓవరాల్గా 40% మేర మద్యం అమ్మకాలు పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 40% మేర ఉన్నాయి. నిన్న ఒక్కరోజు మాత్రం 27% మేర లిక్కర్ సేల్ జరిగింది. అంటే గత ఏడాదితో పోలిస్తే అంటే 31 డిసెంబర్కు ఇప్పటికీ పోలిస్తే కనుక ఒక రోజులో 27% మద్యం అమ్మకాలు పెరిగాయి. ఓవరాల్గా డిసెంబర్ నెలలో చూస్తే కనుక దాదాపుగా 34 నుంచి 40% మేర మద్యం అమ్మకాలు పెరిగినట్టుగా మనకైతే లెక్కలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ ఆల్ టైమ్ రికార్డుగా ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. చాలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2620 వైన్ షాపులలో ఒక వారం 10 రోజుల నుంచే ఫుల్గా లిక్కర్ స్టాక్ పెట్టుకున్నారు. అంతకుముందు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా స్టాక్ ఎక్కువగా పెట్టుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ స్టాక్ ఎక్కువగా మనకు కనిపించింది. ఇక బార్ అండ్ రెస్టారెంట్లు దాదాపుగా 1100కు పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. పబ్బులు, క్లబ్బులు ఇంకా ఆ లెక్కలు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ఫుల్ స్టాక్ పెట్టుకోవడం. అందుకే ఈ స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగాయంటే ముందు నుంచి కూడా వైన్స్ నిర్వాహకులు కానీ, బార్ అండ్ రెస్టారెంట్లు కానీ, పబ్బులు కానీ, క్లబ్బులు కానీ, తర్వాత ఈవెంట్స్ జరిగాయి టూరిజం ప్లేస్లలో. తర్వాత ఇంకొక వైపు ప్రైవేట్ ఈవెంట్స్ కూడా మనకు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈవెంట్స్ కూడా జరిగాయి. కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళు కొంత లైసెన్స్ ఫీజు కట్టుకొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు వాళ్ళు కూడా మద్యం సేల్ చేసేందుకు కొంత అమౌంట్ చెల్లిస్తారు. సో అట్లా మొత్తంగా చూస్తే మనకు 5,000కు పైగా లిక్కర్ సేల్ జరగడం అనేది ఆల్ టైమ్ రికార్డుగా చెప్తున్నారు. అందుకే అటు వైన్ షాపులు, ఇటు బార్ అండ్ రెస్టారెంట్లు, ఇంకొక వైపు పబ్బులు, క్లబ్బులు, తర్వాత ప్రైవేట్ ఈవెంట్స్ ఇవన్నీ చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే పన్నుల రూపంలోనే వస్తాయి. కాబట్టి అది స్టాంప్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లేదంటే లిక్కర్ సేల్ మద్యం అమ్మకాలు కావచ్చు, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలకే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో మద్యం పాలసీ అమల్లో ఉన్నా ఆ రాష్ట్రాలు ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులు ఉపయోగిస్తుంది. అట్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చినటువంటి ఈ 5,052 కోట్ల రూపాయలు కూడా సంక్షేమ కార్యక్రమాలకే ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. ఇది 31st లిక్కర్ సేల్. అట్లనే మొత్తం డిసెంబర్ 31 రోజులకు సంబంధించినటువంటి లిక్కర్ సేల్కి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్.